ప్రివ్యూస్ నుండి, క్రిటిక్స్ నుండి నెగెటివ్ అండ్ మిక్స్డ్ రివ్యూస్ తీసుకున్న 'మైకిల్' మూవీ ఈ రోజైతే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. మరి ఈరోజు మూవీ నిజంగానే క్రిటిక్స్ చెప్పినట్టు అంత నెగెటివ్‌గా ఉందా? ఎలా ఉంది అనేది మాట్లాడదాం. మూవీ రివ్యూ కన్నా ముందు నా మూవీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే చాలా నచ్చింది. నార్మల్‌గా చిన్నప్పటి నుంచి 'మైకిల్ జాక్సన్' మూవీస్ ఈ యూట్యూబ్‌లో చూడడం, రేడియోలో వినడం, ఇంకా ఈ డీవీడీస్‌లో చూడడం అయి చాలా బాగా అనిపించేవి. ఇప్పుడు అదే పెద్ద బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంకెంత బావుంటుందో మీరే ఆలోచించండి. అది కూడా ఫుల్ క్రౌడ్‌తో ఒక కాన్సెర్ట్, ఒక లైవ్ కాన్సెర్ట్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆల్‌మోస్ట్ నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే మూవీలో మంచి సాలిడ్ సీన్స్ చాలా పడ్డాయి. ఉన్న పలంగా చెప్పాలంటే, అసల 'మైకిల్ జాక్సన్' ఫ్యాన్స్‌కి, 'మైకిల్ జాక్సన్' ఇష్టపడే వాళ్ళకి ఆ సీన్స్ చూస్తే గ్యారంటీగా ఒక రకమైన గూస్ బంప్స్, ఒక రకమైన ట్రాన్స్‌లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంత మంచి సీన్స్ అయితే పడ్డాయి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కి. అండ్ ముఖ్యంగా 'జాఫర్ జాక్సన్' మంచి కాస్టింగ్ ఖచ్చితంగా. ఇప్పుడు రివ్యూలో చెప్తున్నప్పుడు కూడా అతని పేరు నాకు 'జాఫర్ జాక్సన్' అని గుర్తు రావడం లేదు. 'మైకిల్ జాక్సన్' అని గుర్తొస్తుంది. అంత బాగా నటించలేదు. అసలు 'మైకిల్ జాక్సనే' సినిమాలో ఉన్నాడు అనేలా అసలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే తప్ప అది 'జాఫర్ జాక్సన్' అని అసలు అంతలా తెలియనట్టు 'మైకిల్ జాక్సన్' లానే ఉన్నాడు. 'మైకిల్ జాక్సన్' లానే మూవీ అంతా చేశాడు చాలా వరకు. ఖచ్చితంగా తనైతే తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఇది తనకి డెబ్యూ ఫిల్మ్. అయినా కూడా తన అంకుల్‌లాగా 'మైకిల్ జాక్సన్‌లా' పోర్ట్రే చేయడానికి చాలా కష్టపడ్డాడు. అండ్ అందులో చాలా సక్సీడ్ అయ్యాడు. అండ్ మిగతా పెర్ఫార్మన్సెస్ చూస్తే 'డొమింగో' గారు 'జాఫర్' తర్వాత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఆయనకే 'జాఫర్' తర్వాత మంచి రోల్ అయితే ఉంది. ఇది 'మైకిల్ జాక్సన్' ఫాదర్ రోల్. అండ్ ఆయన తర్వాత మిగతా కాస్టింగ్ 'నియా లాంగ్' అండ్ 'జాక్సన్ 5' ఆయన బ్రదర్స్‌గా నటించిన వాళ్ళ కాస్ట్ అందరూ బాగా చేశారు. పెర్ఫార్మన్స్ వైస్ మూవీ అయితే చాలా సాలిడ్‌గా ఉంది. అండ్ స్పెషల్‌గా చైల్డ్‌హుడ్ 'మైకిల్ జాక్సన్‌గా' చేసిన 'జూలియన్ వాలిడ్' అయితే చాలా చేశాడు ఆ కుర్రాడు కూడా. పెర్ఫార్మన్స్, ప్రొడక్షన్ క్వాలిటీ, మేకప్, కాస్ట్యూమ్స్ ఈ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఫుల్‌గా వర్క్ చేశాయి. ఆఫ్‌కోర్స్ హాలీవుడ్ బయోపిక్ మూవీస్ అంటే ఇవన్నీ స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఇక్కడ మళ్ళీ స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు. బట్ ఇవి కాకుండా ఇప్పుడు నెగెటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే మూవీ చాలా సింపుల్‌గా నడుస్తుంది. అంటే వస్తూ ఉంటాయి మంచి మంచి సీన్స్ మధ్యలో. మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చిన్న ఫన్ కూడా ఉంటుంది. 'మైకిల్ జాక్సన్‌కి' పిల్లలకి, అలానే 'మైకిల్ జాక్సన్‌కి' ఆయన పెట్స్‌కి చాలా మంచి సీన్స్ ఉంటాయి. బాగుంటాయి. ఆయన క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌లో మాక్సిమం ఈ పిల్లలతో ఉన్న సీన్స్, ఈ ఆయన పెట్స్‌తో, యానిమల్స్‌తో ఉన్న సీన్సే చాలా ఉంటాయి. ఈ సీన్స్ బావుంటాయి. బట్ అవే చాలా సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి వాటిని ఒక ఫన్ యాంగిల్ లాగా అంటే ఒక ఫ్యాన్‌గా నాకు కూడా ఒక సీన్‌లోని ఒకసారి మరీ ఓవర్‌గా భజన చేస్తున్నారు అనే టైప్‌లో అనిపించింది నాకు కూడా. అయినప్పటికీ నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీని. కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను మూవీని. అయినప్పటికీ నాకు కూడా చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి మూవీపై ఒక ఫ్యాన్‌గా కూడా. ఒక నార్మల్ మూవీ చూసిన కామన్ ఆడియన్‌గా కూడా నాకు చాలా కొన్ని ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్, కొన్ని చాయిస్ అంతెందుకు డైరెక్షన్, రైటింగ్ కూడా మూవీకి చాలా వీక్‌గా ఉందనిపించింది. వీక్‌గా అంటే అక్కడ పొటెన్షియల్ ఉంది కూడా. వీక్‌గా అంటే అక్కడ చాలా పొటెన్షియల్ కొన్ని సీన్స్‌లోనే ఎమోషనల్‌గా ఇంకా డ డీప్‌కి వెళ్ళొచ్చు. అయినా కూడా అంతలా వెళ్ళకుండా జస్ట్ సింపుల్‌గా, రొటీన్‌గా ఏదో పైపైన ఇప్పటి వరకు మనకి నార్మల్‌గా 'మైకిల్ జాక్సన్' గురించి 'మైకిల్ జాక్సన్' ఫ్యాన్స్‌కి చాలా వరకు ఆయన లైఫ్ స్టోరీ బయటికి తెలిసినంత వరకు నార్మల్ అందరికి తెలుసు. అదే మూవీలో కూడా ఉంది. అంతే తప్ప కొత్తగా మూవీలో ఎక్స్‌ప్లోర్ అయింది. 'మైకిల్ జాక్సన్' గురించి తెలియని విషయాలు ఏమైనా చూపించారా అంటే లేదు. అండ్ ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 'మైకిల్ జాక్సన్' గారి సాంగ్స్ ఆల్రెడీ ఎన్ని సార్లు వింటూనే ఉంటాం. అయినా కూడా ఈ సినిమా వరకు వచ్చేసరికి సాంగ్సే ఇంకా కొంచెం ఎక్కువైపోయాయేమో అనిపించింది. ఆ సాంగ్స్ కొన్ని తీసి లేదా కొంచెం వాటి లెంగ్త్‌ని కొంచెం తగ్గించి ఇంకొంచెం క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కోసం కొన్ని సీన్స్ యాడ్ చేసి ఆయన ఫాదర్ నార్మల్‌గా ఇప్పుడు ఆయన ఫాదర్‌ని ఒక విలన్‌లాగా ఒక నెగెటివ్ క్యారెక్టర్‌గానే ప్రొజెక్ట్ చేస్తారని తెలుసు. అయినప్పటికీ కూడా
ఇంకేమైనా తెలియని ఎలిమెంట్స్ వాళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్ డైనమిక్స్‌లో ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేసుంటే, ఇంకేమైనా చూపించుంటే బాగుండేది. అండ్ ఆయననే కాదు చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవన్నీ మేబీ సెకండ్ పార్ట్‌లో క్లియర్‌గా చూపించొచ్చు. అవి క్లియర్‌గా కాకపోయినా ఎంతో కొంత షుగర్ కోటింగ్ అయితే ఉంటుంది. బట్ సెకండ్ పార్ట్‌లో అయినా ఇంతకంటే కొంచెం బెటర్‌గా చూపించి క్యారెక్టర్ డైనమిక్స్ లాంటివి చూపిస్తే బాగుండేది. అయితే నార్మల్ ఫ్యాన్స్‌కైతే, నార్మల్ ఆడియన్స్ అయితే ఈ మూవీ చూసిన తర్వాత క్రిటిక్స్‌నే తిరిగి తిడుతున్నారనమాట. క్రిటిక్స్ ఈ మూవీ ఎలా నచ్చలేదు ఇంత మంచి మూవీ అని. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఇది మంచి మైకేల్ జాక్సన్ మంచిగా చూపించడం వల్లే క్రిటిక్స్‌కి నచ్చలేదు అని కొంతమంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. నేనే న్యూట్రల్‌గా చెప్తాను. ఒక ఫ్యాన్‌గా అయినా కూడా ఒక మూవీ చూస్తున్నాను కాబట్టి ఒక కామన్ ఆడియన్‌గా ఆయన గురించి ఇంకా కొంచెం ఆ సాంగ్స్ తగ్గించి, ఆ క్యారెక్టర్‌ని ఇంకా కొంచెం డెవలప్ చేసి, ఇంకా కొంచెం చూపించుంటే బాగుండేది. అండ్ ముఖ్యంగా మూవీలో చాలా సీన్స్ అయితే హైలైట్‌గా, ఎలివేటింగ్‌గా ఎలివేషన్స్ ఇస్తారు. కానీ మరీ సింపుల్‌గా అయిపోతాయి. అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. కొన్ని ఉండొచ్చు. చూపిచ్చారు. కానీ అయినప్పటికీ కూడా ఆ క్యారెక్టర్‌కి అన్‌స్టాపబుల్‌గానే మాక్సిమం చూపించారు. అండ్ ఆయన ఫేమస్ సాంగ్స్ అన్నిటికి కూడా వాటి డాక్యుమెంటరీ టైప్‌లో వాటి బ్యాక్ స్టోరీ, బిహైండ్ ద సీన్స్ అవి కూడా చూపించారు. 'బీట్ ఇట్' సాంగ్ ఏ ఎందుకు, ఎలా ఆ థాట్ ఎలాగొచ్చింది 'బీట్ ఇట్' సాంగ్‌ని కంపోజ్ చేయడానికి మైకేల్‌కి. అండ్ థ్రిల్లర్ బిహైండ్ ద సీన్స్ ఫుటేజ్ ఆ టైప్‌లో షూట్ చేశారు. ఎలా చేశారు? ఐడియా ఎలా వచ్చింది? అనేది కూడా చూపించారు. ఇలానే చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా క్రిటిక్స్ చెప్పినట్టే ఒక కంప్లీట్‌నెస్ అయితే రావట్లేదు. ఇంకా ఏదో మిస్ అవుతుంది అనే టైప్‌లోనే మనం థియేటర్ నుండి అయితే బయటకు వస్తాం. అయినా అది కామన్ ఆడియన్‌గా. కానీ ఫ్యాన్స్‌గా కూడా మంచి ఎంజాయ్ చేస్తాం. బట్ ఫ్యాన్స్‌గా అయితే ఒకటే సినిమాని మూవీగా ఇప్పుడు సినిమాని సినిమాగా కాకుండా ఒక కాన్సర్ట్‌కి వెళ్ళామనుకుంటేనే బాగుంటుందని నా సజెషన్. వెళ్ళాలని అనుకునే వాళ్ళకి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం రిలేట్ అవ్వచ్చు. ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి ఆయన గురించి మాక్సిమం ఇంటర్నెట్‌లో ఎంత ఇన్ఫో అయితే అవైలబుల్‌గా ఉందో అంతా మాక్సిమం ఆయనకి వాళ్ళ ఫ్యాన్స్‌కి, కామన్ ఆడియన్స్‌కి కూడా చాలా వరకు తెలుసు. అవే మూవీలో కూడా చూపించారు. కొత్తగా ఏం చూపించలేదు. కొత్త క్యారెక్టర్ డైనమిక్స్ వాళ్ళ యాంగిల్‌లో ఇలా కూడా జరిగిందా అనే టైప్ సీన్స్ కూడా ఏం లేవు. సో, సింపుల్‌గా మినిమమ్ స్టోరీతోనే ఈ బిహైండ్ ద సీన్స్ డాక్యుమెంటరీ టైప్ ఆ సాంగ్స్ వెనకాతల ఉన్న మోటివ్ ఈ టైప్ ఈ ఇలా చేస్తూనే మూవీని మొత్తం తీసుకువెళ్లారు. ప్లస్ సాంగ్స్. ఆఫ్‌కోర్స్ నేనైతే మూవీ అనౌన్స్ చేసిన టైం నుండే ఈ సినిమా ఎలాగున్నా సాంగ్స్ కోసమైనా నేను థియేటర్‌కి వెళ్ళిపోదామనే ఉన్నాను. అలాగే జరిగింది ఇప్పుడు కూడా. కానీ సినిమా బ్యాడ్ అయితే నేను చెప్పను. ఎందుకంటే చాలా బావుంది. ఫ్యాన్‌గానే కాదు కామన్ ఆడియన్‌గా ఎంజాయ్ చేసే సీన్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో. బట్ అదే సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్‌గా ఇవ్వదు మూవీ. అదే ప్రాబ్లమ్. కానీ చూడాలి మరి సెకండ్ పార్ట్‌లోనే మెయిన్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ 'నెవర్‌ల్యాండ్' కాంట్రోవర్సీ, ఆయన మీద ఏసిన ఎలిగేషన్స్ ఇయన్నీ ఇంకా సెకండ్ పార్ట్‌లోనే చూపిస్తారు. అవి కూడా క్లియర్‌గా చూపించకపోవచ్చు, చూపించరు కూడా. ఎందుకంటే అవి చాలా నార్మల్ కాంట్రోవర్సీలు కాదు. కొంచెం ఏమైనా అటు ఇటు అయితే మూవీతో పాటు మూవీ తీసిన వాళ్ళకి కూడా చాలా రిస్క్. అలాంటి కాంట్రోవర్సీస్ అయితే ఆయన లైఫ్‌లో ఉన్నాయి. మైకేల్ జాక్సన్ గారి లైఫ్‌లో. మరి చూడాలి. ప్రస్తుతానికి 'జాఫర్ జాక్సన్' అయితే ఒక ఇంటర్వ్యూలో సెకండ్ పార్ట్ డిస్కషన్స్‌లో ఉందని చెప్పారు. కాకపోతే ఈ మూవీ ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. ఆల్రెడీ సెకండ్ పార్ట్‌కి చాలా వరకు ఫుటేజ్ కూడా షూట్ అయిపోయిందన్నారు. బట్ ఇప్పుడు 'జాఫర్ జాక్సన్' ఏమంచో మళ్ళీ డిస్కషన్‌లో ఉందంటున్నారు. కాబట్టి మొత్తం ఏదో మా షుగర్ కోట్ చేస్తున్నారు. అది మాత్రం అర్థమవుతుంది. మరి లైఫ్ థ్రెట్ అంటే మరి ఇంకేం చేస్తారు? కాకపోతే ఒక సినిమా పరంగా మంచి ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ ఒక 'మైకేల్ జాక్సన్‌కి' ఒక గుర్తుండిపోయేలాంటి ఫిల్మ్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మాక్సిమం మా జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా ఆయన కాన్సర్ట్స్ లైవ్ ఎవరు చూడలేదు. చూసినా కూడా అవన్నీ యూట్యూబ్‌లోనో, టీవీలోనో కొంచెం బిగ్ స్క్రీన్ మీద కొంచెం హైప్ అవుతూ చూడాల్సిందే ఇది. అది ఫైనల్‌గా.
కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా మూవీ. అండ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎలానో చూస్తూ ఉంటారు. అయినా కూడా ఒకటే వాళ్ళకి చెప్పేది, ఎవరైనా కూడా ఇంకా వెళ్ళాలనుకుంటే సినిమాని ఒక కాన్సెప్ట్‌కి వెళ్తున్నాం అనుకునే వెళ్ళండి. మూవీలా కాకుండా. ఎందుకంటే మూవీలో ఆయన స్టోరీ గురించి చూపించింది మనకి తెలిసిందే ఆల్మోస్ట్ అక్కడే చూపించారు. కాబట్టి ఆ సాంగ్స్, ఆ సీన్స్, ఆ జాఫర్ జాక్సన్ గారి యాక్టింగ్, ఆమె పెర్ఫార్మన్సెస్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ వీటి కోసం ఆ బిగ్ స్క్రీన్ మీద ఇంతవరకు మైకేల్ జాక్సన్ టీవీలోను, యూట్యూబ్‌లోను చూసాం. ఒకసారి బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మళ్ళీ చూద్దాం. నాకిది ఆల్మోస్ట్ చాలా టైం ముందు ఆయన చనిపోయినప్పుడు 'దిస్ ఈజ్ ఇట్' అని ఒక ఆల్బము బిహైండ్ ద సీన్స్ ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ చేశారు. నేనది జగదంబలో చూసాను. వైజాగ్ జగదంబ థియేటర్‌లో. అప్పుడు నా వయసు గట్టిగా ఒక 8, 9 సంవత్సరాలుంటుంది. ఆ టైంలోనే బాగా ఎంజాయ్ చేశాను నేనది. అలా వైబ్ అవ్వాలనుకుంటే గ్యారంటీగా సినిమాకి వెళ్ళిపోండి. ఎందుకంటే 'మైకేల్ జాక్సన్' మీద మళ్ళీ సినిమా వస్తుందో లేదో తెలీదు. మాక్సిమం ఆయన లైఫ్ స్టోరీని ఎవరు టచ్ చేయాలనుకోరు ఇలాంటి కాంట్రోవర్సీస్ వల్లే. కాబట్టి వచ్చినప్పుడే మూవీని చూడండి, వైబ్ అవ్వండి, విట్‌నెస్ చేయండి, ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. అది. మూవీ అయితే ఇటు ఆడియన్స్ నార్మల్ ఫ్యాన్స్ చెప్పినట్టు కావాలనే మంచిగా చూపించడం వల్ల అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియని విషయాలేమి మూవీలో ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. మూవీ అంటేనే బయోపిక్ జానరా అంటేనే తెలియని విషయాలను కూడా నెగెటివ్ విషయాలను కూడా మంచి ప్రొడక్ట్ అయితే ఇవ్వాలి. బట్ ఇక్కడ అలా జరగలేదు. అందుకే క్రిటిక్స్ కొంచెం అలగవుతున్నారు. నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అండ్ ఇటు ఆడియన్స్ కూడా మూవీలా కాకుండా కాన్సెప్ట్ లాగా ఫీల్ అయ్యేది మంచిది. కొంచెం బెటర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అది. నా రెగ్యులర్‌గా అయితే మూవీని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి అంతే. బాగుంది, బాలేదు కాదు. బాగుంది, బాలేదు అనేది కాదు. మూవీని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. దగ్గరున్న మంచి థియేటర్‌లో మంచిగా ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. సో, అది.